ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్జే అమలా డైరీస్. అండ్ ఈ రోజు నేను అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అండ్ అసలు ఏంటి అన్బాక్సింగ్ చేస్తున్నాను అండ్ ఇది కొనడానికి నాకు 2 years టైం పట్టింది. ఎందుకు 2 years టైం పట్టింది, ఏముండబోతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అన్బాక్సింగ్ చేయబోతుంది ఏంటి అంటే కెనాన్ 200D Mark II. సో ఇది కళ, ఇంకా ఇది నేను కొనుక్కున్నాను అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు, కళలానే అనిపిస్తుంది. సో అసలు లేట్ చేయకుండా దీనిలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ముందు చూసేద్దాం. దాని తర్వాత ఎక్కడ కొన్నాను, ఎంత కొన్నాను. అండ్ 2019లో ఇది వచ్చింది. అండ్ 2019కి అండ్ 2021కి ఏమేమి చేంజెస్ వచ్చాయి అనేది మనం చూద్దాం. ఈ బాక్స్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. కానీ దానికన్నా ముందు లైక్ దీని బాక్స్ బయట ఏమేమి మెన్షన్ చేశారో మనం చూద్దాం. సో EOS 200D Mark II అని ఇచ్చారు. సో దీంట్లో డ్యూయల్ లెన్స్ అన్నమాట. సో కిట్ లెన్స్ ఒకటి 18-55, ఒకటి ఇంకోటి 55-250. దాని గురించి నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ అది కాకుండా ఇక్కడ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఇది. సో 2021 మార్చ్లో. సో ఇంకా బ్లూటూత్ అండ్ వైఫై కనెక్షన్కి. సో ఇక్కడ లైక్ ఇమేజ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఓవరాల్గా అయితే అంతే. అండ్ ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు. సో ఇట్స్ లైక్ 24.1 మెగాపిక్సెల్ CMOS అనమాట. సో ఇంకొకటి లెన్స్ ఏమేమి ఉన్నాయి అని అది ఇచ్చారు. ఇది ISO, నాకు దీని గురించి పెద్దగా తెలీదు. సో డ్యూయల్ పిక్సెల్ AF ఇచ్చారు. అండ్ 4K రికార్డ్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఇంకోటి టచ్ స్క్రీన్. సో ఇంకోటి వైఫై అండ్ బ్లూటూత్ కనెక్షన్కి. సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ బాక్స్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. దిస్ ఈజ్ ఎ మాన్యువల్. మనందరికీ తెలుసు కెమెరాలో ఏమేమి ఉన్నాయి, ఏం చేయాలి అనేది ఇది అవసరం. కానీ అందరికి అంత చదువుతారు లేదు, తెలీదు. వారంటీ కార్డ్ కెనాన్ది. సో 2 years వారంటీ ఇచ్చారు. అండ్ ఇదేదో సమ్ image.canon ఏదో దీని గురించి చూడాలి. సో బేసిక్గా నాకు కెమెరా నాలెడ్జ్ అంత లేదు, బట్ ఏమేమి ఉన్నాయో ముందు చూద్దాము. ఫస్ట్ బ్యాటరీ ఛార్జ్ చేసుకునేది. అండ్ ఇది ఛార్జ్ చేసుకోవడానికి వైర్ అన్నమాట. సో ఇది ఎంత లెంత్ ఉందో చూద్దాం. బేసిక్గా అందరికీ లెంత్ ఇష్యూస్ ఉంటాయి ఎప్పుడైనా. సో ఇది పట్టించుకోం మనం, కానీ ఈ లెంత్లో ఉంది. దీని దగ్గర పెడదాం. అండ్ స్ట్రాప్. సో మనం ఈజీగా మన మెల్లో వేసుకోవడానికి స్ట్రాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. కెమెరాని కొంచెం అంటే కెమెరా సేఫ్గా ఉంటుంది, మనం ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా ఉండడానికి. ఇది బ్యాటరీ లైక్ ఛార్జ్ చేసుకోవడానికి ఇందాక చెప్పాను కదా. సో ఇక్కడ పెట్టి ఛార్జ్ చేసుకోవడానికి ఇది ప్రస్తుతానికి దీంట్లో ఫిట్ చేసేసా. అండ్ కిట్ లెన్స్ ఇది చాలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో దిస్ ఈజ్ 18-55 mm. తర్వాత కెమెరా బాడీ. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇది ఏంటి ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. బట్ దానికన్నా ముందు ఇక్కడ డ్యూయల్ లెన్స్ కాబట్టి ఇంకొకటి ఉంది. లెట్ మీ ఓపెన్
ఓపెన్. దీనికి మళ్ళీ సపరేట్ ఇంకో బాక్స్ ఇచ్చారు. లెన్స్ అనేవి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ఇది పోతే ఇంకా మనకి కష్టమే, మళ్ళీ కొనుక్కోవాలి. రేర్ ప్రొటెక్షన్. సో ఇది 55 to 250 mm లెన్స్. సో అంతే, బాక్స్ లో అయితే ఈ థింగ్స్ మాత్రమే మనకి వచ్చాయి. సో అయితే ఈ కెమెరాలో ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటిది అని చూద్దాం. అండ్ 2019లో ఈ మోడల్ వచ్చింది, 2021లో నేను కొన్నా. అప్పటికి ఇప్పటికి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో నేను చెప్తాను. సో కెమెరా బాడీలో నాకు ఏమేమి అనిపించేది బెస్ట్ ఆర్ వర్స్ట్ అని చూద్దాం. సో నాకైతే నో ఐడియా కెమెరా రిలేటెడ్, బట్ దిస్ ఈజ్ లైక్ ఆన్ అండ్ ఆఫ్. సో దీన్ని ఏమంటారో కూడా తెలీదు, బట్ ఇక్కడ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి, అండ్ వీడియో మోడ్లో పెట్టుకోవడానికి, అండ్ వీడియో స్టార్ట్ అండ్ స్టాప్కి. సో మాన్యువల్ సెట్టింగ్, ఆటోమేటిక్, అండ్ మిగతావి నాకు నో ఐడియా. సో దిస్ ఈజ్ లైక్ మైక్ ఇన్పుట్. సో మనకు ఓవరాల్ మెనూ, ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇదేంటో తెలీదు, ఇది కూడా లేదు. ఇది ప్లే చేయడానికి, ఇది డిలీట్ చేయడానికి. సో దిస్ ఈజ్ ప్లస్ అండ్ మైనస్, జూమ్ అవుట్. సో ఇది వచ్చేసి లైక్ మనం ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అనుకుంటా. ఇది చూడాలి. బాడీ అయితే లైక్ ప్లాస్టిక్, ఇక్కడైతే లైక్ రబ్బర్ లాంటిది ఏదో అలా ఉంది, లైక్ హోల్డ్ చేయడానికి ఇట్లా బాగుంది. నాకైతే ఇట్లా హోల్డ్ చేసుకోవడానికి, నేను కెమెరా చాలాసార్లు పట్టుకున్నాను కానీ, బట్ ఇది ఇలా హోల్డ్ చేసుకోవడానికి బాగుంది, ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా లైట్ వెయిట్. సో దిస్ ఇస్, ఇదేంటో చూడాలి, ఇది కూడా తెలీదు. అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంది, మరి అదేంటో. సో దిస్ ఇస్ లైక్ మనం స్టాండ్కి మౌంట్ చేసుకోవడానికి. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు డ్రాబ్యాక్స్ అనిపించినవి వేరే వాళ్ళు చెప్పింది, అండ్ నాకు కూడా అవును కదా అనిపించింది. ఏంటి అంటే, ఇక్కడ మనం స్టాండ్కి మౌంట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనం బ్యాటరీ ఇన్పుట్ ఈ ప్లేస్లో ఇచ్చారనమాట, చిప్ అండ్ బ్యాటరీ పెట్టుకోవడానికి. సో ఆల్రెడీ బ్యాటరీ అయిపోయిన తర్వాత ఒకసారి స్టాండ్కి మౌంట్ చేసుకున్నాక మళ్ళీ బ్యాటరీ అయిపోతే మళ్ళీ తీసి మళ్ళీ మౌంట్ చేసుకోవాలి, అదొక ప్రాబ్లం. ఓకే, ఇందాక ఇది ఏంటిది అని అనుకున్నాను కదా, ఇది మైక్ ఇన్పుట్ చేసుకోవడానికి అనమాట. సో ఇది మైక్ ఇన్పుట్ చేయడానికి. సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్ లానే అనిపించింది. ఓకే, కానీ లైక్ సింపుల్గా అయిపోవాల్సింది కొన్ని కాంప్లికేటెడ్గా అయింది. సో మనకి స్క్రీన్, సో ఫ్లెక్సిబుల్గా, ఇది చాలా బెస్ట్ దేనికంటే లైక్ వీడియోస్కే, దానికోసమే నేను తీసుకున్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో ఇక్కడ మీరు మైక్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత తిప్పడానికి ట్రై చేస్తే ఇది విరిగిపోతుంది. సో ఫస్ట్ ఇది తిప్పేసుకున్న తర్వాత కొంచెం కష్టంగా ఉంటుంది అప్పుడు ఇది ఓపెన్ చేయడానికి, బట్ ఇది తిప్పుకున్న తర్వాతనే మైక్ ఇన్పుట్ ఇచ్చుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇది పోయిందంటే అదో తలకాయ నొప్పి. సో ఇక్కడ మనం దీన్ని ఎలా అంటే అలా ఏమంటారు చూసుకుని ఇలా సెల్ఫీ మోడ్లో కూడా రికార్డ్ చేసేసుకోవచ్చు. సో కెమెరా బాడీ ఎట్లుంది అండ్ నాకేమేమి తెలుసు, ఏమేమి అర్థం కాలేదు అనేది ఉంది. సో మీకు బేసిక్గా దీని గురించి ఐడియా ఉంటే ఇంకా బెటరే. సో ఒకసారి అయితే బ్యాటరీ వేసి చూద్దాం లైక్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ పెట్టాలి అనుకుంటా కదా, అదే బ్యాటరీ పెట్టుకున్న తర్వాత ఇది లాక్ అవుతుంది, చూసుకోండి, ఎలా పడితే అలా ప్రెస్ చేసేయకండి. సో లాక్ అయిన తర్వాత క్లోజ్ చేసేయాలి. అండ్ దీనికి చిప్ కావాలి కదా. సో 2019లో వచ్చినప్పుడు చిప్ ఇన్బిల్ట్, అంటే లైక్ మనకి మొత్తం కెమెరా ఏవైతే వచ్చాయో సో వీటితోనే ఇచ్చారు, బట్ 21లో ఇవ్వట్లేదు. సో అడిగాం కూడా, సో అది ఒక డిఫరెన్స్. సో నేను బయట తీసుకున్నాను ఇది. సో దీన్ని తీసి దాంట్లో పెడదాం. అండ్ ఇంకోటి బ్యాటరీ వచ్చేసి 1 hour 1.5 hour వస్తుంది అని చాలా మంది చెప్పారు, కానీ ఇంకోటి సేఫ్ సైడ్ కి ఇంకో బ్యాటరీ తీసుకోవాలి. అండ్ తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి ఫేక్ తీసుకోకండి, ఒరిజినల్ బ్యాటరీసే తీసుకోండి. సేఫ్ సైడ్ ఖచ్చితంగా ఇంకో బ్యాటరీ అయితే ఉండాలి. సో కెమెరా గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి, బట్ నాలాగా అసలు కెమెరా గురించి అసలు ఏం ఐడియా లేకుండా
ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ అంటే ఈ వీడియో మీకు యూజ్ అవ్వచ్చు. సో 64 GB చిప్. సో మనకి స్టార్టింగ్ కొన్నప్పుడే ఇక్కడ డేట్ అండ్ టైం సెట్టింగ్ వస్తుంది. సో నేను అక్కడ స్టోర్లో ఓపెన్ చేసినప్పుడే అది సెట్ చేశారు. నేను ఎక్కడ కొన్నాను, ఎంత కొన్నాను, ఏమనిపించింది, అసలు ఎందుకు కొన్నాను, వై ఓన్లీ దీస్ అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది ఎప్పుడు ఓపెన్లో పెట్టద్దు, చాలా జాగ్రత్తగా స్లోగా దీన్ని క్లోజ్ చేసేయాలి. ఆఫ్టర్ వాచింగ్ సో మెనీ వీడియోస్, ఎన్నో యూట్యూబ్లో వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అసలు ఎవరిని పడితే వాళ్ళని ఏ కెమెరా బాగుంటుంది అండ్ ఏ బడ్జెట్ అయితే బెటర్ అండ్ వీడియోస్కి ఎస్పెషల్లీ యూట్యూబ్కి నాకు మెయిన్ పర్పస్ కావాలన్నమాట. అంత చరిత్ర అంతా తెలుసుకున్న తర్వాత 2 years పట్టింది నాకు ఇది కొనుక్కోవడానికి. బట్ ఎవ్రీ టైం లైక్ ఏది తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా తెలుసుకోవాలి అని. నాకైతే నో ఐడియా. సో ఫైనల్లీ కొనుక్కోవడానికి వెళ్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత రిలయన్స్లో వెళ్ళాం పంజాగుట్ట. అక్కడ స్టాక్ అవుట్. నేను కెనాన్ 200D Mark II తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అలాగే కొంచెం బెస్ట్ క్వాలిటీ ఆఫ్ వీడియోస్ వస్తాయి ఆ బడ్జెట్లో. సో స్టాక్ అవుట్ అన్నారు. మళ్ళీ క్రోమ్కి వెళ్ళాం, అక్కడ కూడా లేవన్నారు. ఇంకా చాలా కెమెరా షాప్స్కి వెళ్ళినా లేదన్నారు. బట్ హైదరాబాద్లో కోటి అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ హరిదాస్ ఒక మార్కెట్ ఉంటుంది, హరిదాస్ మార్కెట్ అనేది. కెమెరాస్కి కానీ స్టూడియో లైట్స్కి కానీ అసలు ఈ సినీ ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి. రింగ్ లైట్ నుంచి అసలు ప్రతి ఒక్కటి, అసలు అక్కడ దొరకదంటే ఏది ఉండదు, నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ షాప్ నేను ఒక షాప్కి వెళ్ళాను. ఆ షాప్ పేరు టోకియో. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందని అనిపించింది. యాంకర్ రవి గారు కూడా అక్కడే కెమెరా కొన్నారు, సోనీ కొన్నారు ఆయన. సో అదే టోకియో షాప్లో కొన్నారు అనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంది స్టాక్ ఉంది, అమ్మయ్య అని అనుకున్నాను. కాకపోతే వెరీ రీసెంట్లీ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి కెమెరాస్వి. ఒకప్పుడు 2019లో ఇది లైక్ 55,000కి అలా వచ్చేసింది. ఇప్పుడు అక్కడ అడగంగానే షాప్లో ఎందుకు చెప్పారంటే 75,000, ఇంకా తగ్గడానికి ఇంకా తగ్గనని చెప్పేసారు క్లియర్గా. అదేంటన్నా ఇక్కడ 66,000 ఆర్ సంథింగ్ ఉంది కదా డ్యూయల్ లెన్స్ కిట్ది అని అంటే, వాళ్ళు చెప్పింది ఏంటి అంటే చేంజెస్ అయ్యాయి ప్రైసెస్. సో ఓవరాల్గా అయితే 70కి వస్తుంది. ఆన్లైన్లో కూడా ప్రైసెస్ చేంజ్ చేసేసారు, 70కి చూపిస్తున్నారు. కానీ ఇంకా ఎక్స్ట్రా 5,000 ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి కదా అని మొహమ్మే చెప్పేశారు. అంత బడ్జెట్ అయితే నేను అస్సలు ప్రిపేర్డ్ లేను. ఈఎంఐ ఆప్షన్ ఉంది అక్కడ, బట్ స్టిల్ 75 అంటే చాలా ఎక్కువ అనిపించింది. సో ఇంకా చూద్దామని అక్కడ ఉన్న వేరే షాప్కి వెళ్తే అక్కడ ఒక షాప్లో స్టాక్ ఉంది. దానికన్నా ముందు ఇంకో షాప్కి వెళ్ళాం, అక్కడ ఉంది 70,000కి ఇస్తా అన్నారు. కానీ అక్కడ ఏంటంటే కెమెరా బాడీ ఒకటి ఇట్లాంటి ఒక కెనాన్ పెట్లో ఉంది, లెన్సెస్ ఒకటి సపరేట్గా వచ్చాయి. అసలే కొనక ఫస్ట్ ఒక కెమెరా కొంటున్నా, వద్దు అసలు నా వల్ల కాదు, రిస్క్ తీసుకోవడం అని అనిపించింది, ఎందుకో తేడాగా అనిపించింది, వచ్చేసా. వేరే షాప్కి వెళ్తే అక్కడ ఫైనలీ ఓల్డ్ ప్రైస్కే అంటే లైక్ 66,000కి వాళ్ళు కెమెరా ఇవ్వడానికి రెడీ అయ్యారు. బట్ నో ఈఎంఐ ఆప్షన్, అదే కొంచెం బాధ అనిపించింది. బట్ సమ్హౌ ఎట్లనో మనీ అరేంజ్ చేసి కొనేసుకున్నాను అనుకోండి. సో అక్కడ ఏంటి, ఆ షాప్ పేరేంటి అండ్ షాప్ అతను కొంచెం చెప్పాడు. ఆ క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ కోటిలో ఉండే హరిదాస్ మార్కెట్లోకి వచ్చాం. లైక్ ఇక్కడ అన్ని కెమెరాస్ అండ్ అన్నీ దొరుకుతాయి, ఏది అసలు లేనిది అనేది ఉండదు. చాలా షాప్స్ ఉంటాయి. నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను ఈ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది. రైట్ నో మనం ఇక్కడ ఒక షాప్లో ఉన్నాం. సో నేను కెనాన్ 200D కొనుక్కోవాలనుకున్నా, మార్క్ మనకి జీరో నాలెడ్జ్ అనమాట. సో బేసిక్గా అది ప్రైసెస్ ఎట్లా ఉన్నాయి? Starting like 30,000 only single lens, 1500D. Okay. 1500D in Canon you will get 1500D. The starting range is 30,000, and after that if you upgrade your models, you will get like that prices like 48,000, 50,000, 60,000, 70,000 to 5 lakhs.
ఓకే, మనకి అంత బడ్జెట్ వద్దు కానీ జస్ట్ ఓవరాల్ ఇప్పుడు మాకు ఇది ఎంతకి ఇస్తున్నాను? You will get it this for dual lens 200D Mark II, one body, 2 glasses for 66,000. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్. సో మీరు కూడా ఈ షాప్కి రండి, ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ కంపేర్ టు ఎవ్రీ షాప్. నేను కూడా అంటే కొన్ని షాపుల్లో వెళ్ళి అడగడం జరిగింది. సో ప్రస్తుతానికి కెమెరా రేట్స్ పెరిగాయి కాబట్టి చేంజెస్ అయ్యాయి, బట్ ఐఎమ్ గెటింగ్ దిస్ ఫర్ గుడ్ ప్రైస్. సో అడ్రస్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో షాప్ నేమ్ మీరు చెప్పండి. Sir, Poco Electronic Shop, Haridas Market, Koti. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఫ్లాష్ ఆటోమేటిక్గా రాదు, మనం మాన్యువల్గా కావాల్సినప్పుడు తీసుకోవాలి అని నేను వీడియోస్లో చూశాను. మేబీ నాకు దీని గురించి ఎక్కువగా తెలీదు. అండ్ చాలా మందిని అడిగిన తర్వాత ఇదే బెస్ట్ అని చెప్పారు. సో నా బడ్జెట్కి అయితే ఇది బెస్ట్ అనిపించింది. మీకు ఇంకేదైనా బెటర్ అనిపిస్తే మీరు చూస్ చేసుకోవచ్చు. సో నాకు ఎక్కువగా వ్లాగింగ్కి కావాలి కాబట్టి ఇది ఫోటోగ్రాఫర్స్కి అంత సూపర్గా అయితే రాదు అని విన్నాను. అంటే లైక్ ఫొటోస్ బాగా వస్తాయి కానీ మీ ఫోటోగ్రఫీ మీ ప్రొఫెషన్ అయితే దిస్ వోంట్ వర్క్అవుట్. వీడియోస్కి మాత్రం అల్టిమేట్ ఉంటుంది. సో 4Kలో ఆటో కరెక్షన్ అనేది అంత బెటర్గా ఉండదు, బట్ స్టిల్ ఫొటోస్ వీడియోస్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది నేను చూపిస్తాను. అండ్ దీంతో పాటు నేను సేఫ్టీకి కొన్ని తీసుకున్నా, చాలా అవసరమైనవి, నాకు అవసరమైనవి నేను తీసుకున్నాను. అదేంటి అంటే ఫస్ట్ స్టాండ్ అనమాట. సో డిఫరెంట్ బడ్జెట్స్లో మనకి దొరుకుద్ది. నేను తీసుకుంది అయితే డిజిటెక్ స్టాండ్, అదే షాప్లో తీసుకున్నా. ఇది బేరమాడుగా ఏదో కొంచెం తగ్గించినట్టున్నారు. 2500 2000 వచ్చింది. సో కొంచెం బెటర్ క్వాలిటీ, ఎందుకంటే కెమెరా పెట్టుకుని ఇంట్లో నేను షూట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్రతిసారి ఎవరు ఉంటారు కదా. సో ఈ ట్రైపాడ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అమ్మ బాబాయ్. సో అది మనకి ఒక బ్యాగ్ కూడా ఇస్తారు. అండ్ అక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైపాడ్స్ ఉంటాయి. కానీ నేను ఒక కెమెరా పర్సన్ని తీసుకెళ్ళాను, తన పేరు చందు. సో తను నాకు కొంచెం హెల్ప్ చేశాడు అనమాట. వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కదా. సో వాళ్ళందరినీ తీసుకెళ్ళి కొనుక్కున్నాను నేను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ కొంచెం ఎక్కువ అమౌంట్ కొన్నప్పుడు. సో మౌంట్ అండ్ దిస్ ఈస్ మర్చిపోయా ఫ్రెండ్స్, ఇది ప్లేట్. సో దీని ప్లేట్ అంటారంట, బట్ నాకు అదేం తెలీదు. ఈ కెమెరా ఇక్కడ మౌంట్ చేసుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ హ్యాండిల్ ఒకటి ఇస్తారు ఇలా మనం సెట్ చేసుకోవడానికి. చాలా చాలా వెయిట్ ఉంది. నాకు ఇది చాలు. అది బేసిక్గా ఈ కెమెరా చాలా లైట్ వెయిట్. ఇది 4 kgs దాకా ఈ ట్రైపాడ్ మోస్తుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇదంతా మీకు అర్థమైపోతూ ఉంటుంది. దీన్ని ఇలా తిప్పుకుని స్లోగా ఇది జాగ్రత్తగా చూడాలి. అండ్ దీన్ని ఇక్కడ పెడతా. ఇంకా చాలా హైట్ వస్తుంది. నేను జస్ట్ శాంపుల్కి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. ట్రైపాడ్ గురించి అయితే అది అన్నిటికన్నా ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాగ్. అండ్ ఒకప్పుడు బ్యాగ్ కూడా దీనికి ఇచ్చేవాళ్ళు 2019లో, అంటే ఈ కిట్తో పాటే. బట్ ఇప్పుడు మనకు బ్యాగ్ రాలేదు. అతను ఆ షాప్లో వేరే బ్యాగ్ చూపించారు, సమ్ 500 ఎంతో. కానీ అది నాకు అంత నచ్చలేదు, చిన్న బ్యాగ్. ఎందుకులే అంత డబ్బులు పెట్టుకున్న తర్వాత కొంచెం మంచి బ్యాగే కొందామని అనిపించింది. ఐ గాట్ దిస్ ఫర్ సమ్ 700 ఎంతో బార్గెన్ చేసిన తర్వాత. సో ఆబ్వియస్లీ దీని లోపల ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిందే. చాలా సేఫ్టీకి సంబంధించింది, వాటర్ ప్రూఫ్ అండ్ లెన్స్, కెమెరా, ఇవి అవి అన్నీ పెట్టుకుని అండ్ చిప్స్. సో జాగ్రత్తగా ఉంటుంది. సో ఖచ్చితంగా బ్యాగ్ అయితే కొనాల్సిందే, తప్పలేదు. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది. మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డూ సపోర్ట్ మీ. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం సపోర్ట్ చేసుకుంటేనే గ్రోత్ అవ్వగలం. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఫర్దర్ వీడియోస్ అన్ని ఈ కెమెరాతో షూట్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.